చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో జనసేన బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో పహల్గామా గ్రామంలో ఉగ్రవాదుల అమాయక ప్రజలపై దాడి చేసి హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పాకిస్తాన్ జాతీయ జెండాను దగ్ధం చేశారు. అనంతరం కొవ్వొత్తులు కాగడాలతో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మూడెప్ప సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రమూకుల దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ పహల్గామాలో టూరిస్టులపై దాడి చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ముష్కరులను కఠినంగా శిక్షించాలని, వారిని బహిరంగంగా హతమార్చాలని కోరారు. మరోసారి ఉగ్రవాదులకు దాడి చేయాలని ఆలోచన రాకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులతో పాటు హిందూ సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమస్త హిందూ బంధువులకు జై శ్రీరామ్. ఇంతకాలం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మోదీ గారి అండ చూసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున మనకు సవాల్ విసురుతూ పాకిస్తాన్ పంచి లంచా కొడుకులు ఇవాళ మన దేశం మీద మళ్ళీ దాడి చేశారంటే వాళ్ళ యొక్క పొక్కలు విరిచాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ హిందువుల ప్యాంట్లు ఇప్పి మరి హిందువులు కాదు అని నిర్ధారించుకున్న తర్వాతనే మన హిందూ బంధువులను అక్కడ పాయింట్ బ్లాక్ లో కాల్చడం జరిగింది. అరే పాకిస్తాన్ ఇబ్బంది లంచా కొడకలారా, 100 మంది హిందువుల ప్యాంట్లు ఇప్పి నోట్లో పెట్టుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఎవరంటే ఇంతకాలం ఒక లెక్క ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నట్టుగా మన భారత ప్రభుత్వం ఎక్కడా కూడా తగ్గకుండా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి కరెక్ట్ గా గంటలో ప్రపంచం పట్టుకుంటే పాకిస్తాన్ అనే పంది దేశాన్ని సమూలంగా తుడిచిపెట్టాల్సిందిగా కూడా ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కేవలం ఆ 28 మంది మీద కాదు దాడి, యావత్తు దేశం మీద దాడి చేయడమే కాకుండా భారతదేశానికే సవాల్ విసిరారు. ఇంతకాలం సహనము, శాంతి అనే భ్రాంతితో బతికిన మనమంతా కూడా మరింత జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది. మన చుట్టుపక్కల తిరుగుతున్నటువంటి కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా వెంటనే దయచేసి ప్రతి ఒక్కరూ దాన్ని తాత్సారం చేయకుండా పోలీసు వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ పాకిస్తానీ పొందులు మన మధ్యలో తిరుగుతున్నారేమో ఖచ్చితంగా కొత్త మొహాలు ఎవరు వచ్చినా ఖచ్చితంగా అందజేయండి. ఆ యొక్క సమాచారాన్ని పోలీసు వారికి అందజేయండి. తద్వారా మన యొక్క ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ఈ యొక్క ముసుగు వేసుకున్నటువంటి ఆ టెర్రరిస్ట్ మూకలు ఎవరిని కూడా వదలకుండా వాళ్ళ ప్యాంటులు ఇప్పి ముట్టి మీద తండ్రి మరి దేశం నుంచి తరిమే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా తయారు కావాలా. కేవలం కులముని కాకుండా ధర్మం కోసం చూడండి. ఎందుకంటే ఈరోజు అక్కడ చనిపోయిన ఏ ఒక్కరిని కూడా నీ కులం ఏమీ అడగలేదు, ఎవరు కూడా నీ మతం ఏమీ అడిగినారు. కేవలం హిందూ అయితే చాలు, నువ్వు బ్రాహ్మణ, మాల, మాదిగా లేకపోతే కోంకో ఏమి అడగలే, నువ్వు హిందువా కాదా ప్యాంట్ ఇస్తున్నారు, ఏమైనా హిందువా కాదా అంటే మాత్రం చూసావు తప్ప నువ్వు ఏ కులముని అడగలే. కులం గోడల మధ్య మీరు ఇలాగే ఉంటే లాస్ట్కి ఆ కులం గోడల కింద మీరు నలిగిపోతారు. ఇంకైనా మనం హిందువుగా ఒక్కడి కావాల్సిన అవసరం ఉంది. అందరూ చెప్పండి, భారత్ మాతాకి. కులాలు వద్దు, సనాతన ధర్మమే ముందు, కులాలు ముందు. యావత్ సమాజము ఈరోజు బాధపడేటువంటి సందర్భం. శతాబ్దాలుగా ఈ దేశం మీద, ఈ దేశంలో ఉన్నటువంటి హైందవుల మీద రకరకాలైనటువంటి దాడులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఈ దేశం స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా కాశ్మీర్లో 370 యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి ఈ దేశంలో ఒక భాగం కాకుండా చేసి అక్కడ తీవ్రవాదుల్ని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని పాకిస్తాన్ చేపట్టి
1947 నుండి పలు రకాలుగా ఇక్కడ దాడుల్ని ఉగ్ర మూకలచే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశాన్ని ఒక సుభద్రమైనటువంటి స్థితికి తీసుకురావాలని చెప్పి 370 యాక్ట్ ని తీసివేసి కాశ్మీర్ కూడా ఈ భారతదేశంలో ఒక భూభాగంగా భావించి అక్కడ టూరిజం కారిడార్ గా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ కాశ్మీర్ లో ఈ రోజు అక్కడ కాశ్మీర్ లో స్థానికంగా ఉన్నటువంటి వారికి కూడా ఎంతో ఉపాధి దొరుకుతున్నటువంటి సందర్భంలో దాన్ని సహించలేనటువంటి పాకిస్తాన్ ఉగ్ర మూకలు నిరాయుధులైనటువంటి అభాగ్యులైనటువంటి ఒక టూరిస్ట్ అక్కడ వెళ్ళినటువంటి వారి మీద దాడులు చేశారు. అది నువ్వు ఎలా చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని హతమార్చారు అంటే అదొక రకం ఉంది. నువ్వు హిందువా కాదా అని ఐడెంటిఫై చేసి ఐడెంటిటీ కార్డులు తీసి వాళ్ళని చంపడం అనేది ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఈ స్థితి నుండి భారతదేశము చేతరించుకోవాలా. మన భారతదేశ ప్రధాని మీద యావత్ సమాజము ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉంది. దానికి తగిన గుణపాఠాన్ని పాకిస్తాన్కి ఆ ఉగ్ర మూకలకి మన దేశము సరైన రీతిలో సమాధానాన్ని ఇవ్వాలా. ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలా అని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. एक साथ जरा सामने अभी भारत 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 माता जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय Vande Mataram.
माता की जय जय बोलो भारत माता की जय पाकिस्तान जय श्री राम जय श्री राम वर्धिल्लाले वर्धिल्लाले जय श्री राम जय श्री राम जय श्री राम పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారత్ మాతాకి భారత్ మాతాకి జమ్మూ కాశ్మీర్ పహల్గావ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని पाकिस्तान 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 जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय बोलो भारत माता के 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 అది చిన్న చేయి దించు కొంచెం చిన్న ఫేస్ కనపడి జై మాతా